హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్‌లో డిజైనర్ ఫ్యాబ్రిక్స్‌కి సంబంధించిన ఒక రిలేటెడ్ వీడియో. బట్ ఇది కొంచెం స్పెషల్ కూడా. ఇక్కడ ఆల్రెడీ సెకండ్ యానివర్సరీ వచ్చేసిందండి. ఈ యానివర్సరీకి 5 డేస్ పాటు యానివర్సరీ జరగబోతోంది. ఇక్కడ కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా క్లియర్‌గా చూపించేస్తానండి. వీళ్ళు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. చిన్న లైనింగ్ ముక్క దగ్గర నుంచి కూడా ప్యూర్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్‌లో పీక్స్ ఇంకా హై లెవెల్ ఫ్యాబ్రిక్స్ వరకు కూడా ఏ టు జెడ్ అన్నీ దొరికేస్తాయండి. ఇందులో మీకు ఏదైనా నచ్చితే కనుక వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ కూడా ఇస్తారు. ఇది మనకి చాలా పెద్ద మ్యాచింగ్ సెంటర్ అనమాట. రాజమండ్రి మొత్తంలోనే చాలా పెద్ద మ్యాచింగ్ సెంటర్. ఇది 2 ఫ్లోర్స్లో ఉంటుంది. 2 ఫ్లోర్స్లో కూడా మనకి కాటన్, ఇక్కత్, కలంకారీ, జార్జెట్ లాంటి అదే చెప్తున్నాను కదా, అంటే డిజైనర్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకోవాలన్నా, శారీస్ డిజైన్ చేసుకోవాలన్నా, మీరు ఓన్గా స్క్రాచ్ నుంచి ఏదైనా ఇండివిజువల్గా మీరు ఓన్గా డిజైన్ చేసుకోవాలి, ఏదైనా ఒక డ్రెస్ కానీ ఒక శారీ కానీ ఏదైనా అనుకుంటే ఏ టు జెడ్ దానికి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ దొరికేస్తుంది. ఈ సేల్లో స్టోర్ మొత్తంపై 15%, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ పై అప్ టు 50% వరకు డిస్కౌంట్స్ ఉన్నాయండి. ఇక్కడ కేవలం డిజైనర్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే కాదండి, పెట్టుబడి కోసం మనం పెట్టే 2x2 కాటన్ ముక్కల దగ్గర నుంచి పట్టు ముక్కల దగ్గర నుంచి ఏ టు జెడ్ అన్నీ దొరికేస్తాయి. చిన్న పిల్లలకి క్యూట్గా మీకు ఫ్రాక్స్ కాటన్లో స్టిచ్ చేయించుకోవాలనుకున్న, మ్యారేజెస్ దగ్గర నుండి ధోతి సెరమనీ లాంటి ఫంక్షన్ వరకు అన్నింటికి సరిపడేటువంటి డ్రెస్సెస్, అవుట్ఫిట్స్ మీకు సూట్ అయ్యేలాగా ఫ్యాబ్రిక్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. ఇక్కడ నార్మల్గా ఆఫర్స్ పెట్టరు. ఆఫర్ పెట్టారు అంటే ఖచ్చితంగా క్వాలిటీ ప్రీమియం ఫ్యాబ్రిక్స్ మీదే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద, అంటే లెహంగా ఫ్యాబ్రిక్స్ అయినా శారీ ఫ్యాబ్రిక్ అయినా సరే అని చెప్తున్నా కదా. చూడండి, పైన స్కాలప్ సింగిల్ లేయర్ తో వచ్చింది. కింద వర్క్ చూడండి, చక్కగా 2 లైన్స్ తోటి ఎంత బాగా ఇచ్చాడు. ఈ డిజైన్ మనకి ఇది లెహంగాస్ కే కాదండి, శారీస్ కి మెయిన్ గా చాలా చాలా ట్రెండీగా ఉంటుంది. డార్క్ వైలెట్ బ్లౌజ్ మీద వర్క్ బ్లౌజ్ వేసి కడితే ఎక్కడ ఉంది అది వదిలిపెట్టరమ్మా. అలాంటి కలర్ ఏదైనా వేసి కడితే అదిరిపోద్దండి. ఏదైనా సరే మనం డిజైన్ చేయించుకునే విధానం బట్టి వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 14 నుంచి 18 కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. చూసారా, ఇలాంటి ట్రెండింగ్ కాంబినేషన్స్ అనేవి మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నప్పుడు దాని ట్రెండీనెస్ అనేది తెలుస్తుంది. బా సూపర్ సూపర్, భలే ఉంది. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలా ఉన్నాయి. దీంతో పాటు ప్యూర్ షిమ్మర్ మీద బీడ్ వర్క్, అదే షిమ్మర్ మీద బీడ్ వర్క్. ఇది అసలు ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో మీరు ఒపీనియన్ చెప్పండి. ఇది చూస్తే కట్టేసుకోవాలనిపిస్తుంది శారీగా అయితే. సూపర్. ఇలా ఇవి చూడండి, ప్యూర్ షిమ్మర్ మీద జరీ లైన్ వర్క్స్. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ప్రతి ఐటమ్ నార్మల్గా ఇక్కడ దొరుకుతాయి. వాటికంటే ముందు ఇంకా మార్కెట్లోకి రాని సరికొత్త ఐటమ్స్ అన్ని కూడా మనకి న్యూ లవ్లీ మ్యాచింగ్ సెంటర్లో అయితే అవైలబుల్గా ఉంటాయండి. చూసారా కలర్స్ ఎన్ని ఉన్నాయో. ప్రతి దాంట్లోనూ కలర్ ఆప్షన్స్కి అయితే మాత్రం అసలు లోటే ఉండదు. ఫ్యాషన్ నుంచి డార్క్ వరకు అన్ని దొరికేస్తాయి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర గడపల. నేను మీ ఝాన్సీ. ఏంటి ఎక్కడి నుంచి నన్ను చూస్తున్నారా? బుట్ట బొమ్మలు భలే ఉన్నారు కదండి. వీళ్ళ అమ్మాయిలు కాదు కానీ ఇదే డ్రెస్సులు యాజ్ ఇట్ ఈజ్ మన అమ్మాయిలు కడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సూపర్ కదా. అసలు చూడండి ఎంత ట్రెడిషనల్ లెహెంగాస్, ఇలా డిజైనర్ లెహెంగాస్. అసలు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్కి కానీ, సంగీత లాంటి పార్టీస్ కానీ అద్దరిపోతాయి కదా. ఇంతకీ ఈ లంగా ఉండల గురించి మాట్లాడుతున్నాను, అసలు విషయం చెప్పట్లేదు కదా. ఒక్క నిమిషం. ఇవాళ మనం రాజమండ్రి కరెక్ట్గా తుమ్మిడి బ్రదర్స్ లైన్లో ఉన్నటువంటి, ఏమని చెప్పాలి, రంగరీజ్పేట ఏరియా. కాకపోతే తుమ్మిడి బ్రదర్స్ లైన్లో ఇలా ముందుకు వచ్చేస్తే కనిపిస్తుంది మన లవ్లీ మ్యాచింగ్ సెంటర్. మీ అందరికీ తెలిసిందే. అఫ్కోర్స్ అడ్రస్ కూడా చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అప్పుడే సెకండ్ యానివర్సరీ వచ్చేసింది. చూడండి, నిన్న కాక మొన్న పెట్టినట్టుంది. ఒక ఫస్ట్ యానివర్సరీ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ యానివర్సరీ కూడా వచ్చేసింది. మరి యానివర్సరీ పెట్టినప్పుడు వీళ్ళు మామూలుగా నిజం మాట్లాడుకుందామని వింటే ఉన్నారు, కాస్త ఆఫర్స్ తక్కువ పెడతారు. మరి యానివర్సరీ వచ్చినప్పుడు ఆఫర్స్ పెడితేనే కదా మనం వస్తాం. సో ఈసారి ఏంటంటే 10 to 50% డిస్కౌంట్స్ అనేవి పెడుతున్నారు. అది కూడా ఎన్ని రోజులు? ఈ అక్టోబర్ 23 నుంచి 27 వరకు. లాస్ట్ యానివర్సరీ ఎలా అయితే 5 డేస్ రన్ చేశారో, ఈ యానివర్సరీ కూడా అలాగే 5 డేస్ రన్ చేస్తున్నారు. ఈ 5 డేస్ స్పెషల్ ఆఫర్స్ ఏంటంటే, మీరు మొత్తం స్టోర్లో ఎనీ డిజైనర్ ఫ్యాబ్రిక్ ఫ్లాట్ 15% డిస్కౌంట్ అనేది కంపల్సరీ ఇస్తారు, ఇవ్వాల్సిందే. దానితో పాటు కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ మీద 20%, 30%, 40% కూడా ఇస్తారు. 50% దేని మీద? మరి ఇలాంటి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా తానుల్లోనే ఉంటాయి కదండి. ఇచ్చినంత వరకు ఇచ్చేస్తారు. కటింగ్లు అయిపోయిన తర్వాత 1/2 మీటర్ నుంచి 3 మీటర్స్ 4 మీటర్స్ వరకు కూడా రిమైనింగ్ పీస్లు ఏవైతే ఉంటాయో బిట్స్, అవి కూడా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి. ఇక్కడ అసలు లవ్లీ మ్యాచింగ్ సెంటర్ అంటేనే ప్రీమియం ఫ్యాబ్రిక్ కి పెట్టింది పేరు, అది చెప్పక్కర్లేదు మీకు. అలాంటి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఫ్లాట్ 50%. ఎందుకు ఫ్లాట్? ఆల్రెడీ ఒకటి యానివర్సరీ సేల్, రెండోది రిమైనింగ్ పీసెస్. అవి ఎలా అంటే 1/2 మీటర్ ఉండొచ్చు, 1 మీటర్ ఉండొచ్చు, 1.5 మీటర్ ఉండొచ్చు, మీకు అలా 4 మీటర్స్ వరకు అప్ టు ఉంటాయి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ లో. ఒకలా అవి కూడా ఎలా ఉన్నాయో చూపించేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసి ఈ ఏవైతే డేస్ ఉన్నాయో 23 నుంచి 27, ఈ 5 డేస్ మీరు మీ షాపింగ్ పార్ట్నర్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి ఈ వీడియోని షేర్ చేసుకుని హ్యాపీగా అందరూ కలిసి వచ్చి షాపింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ప్రీమియం ఫ్యాబ్రిక్సే ఉంటాయి.
అలాగని సెమీస్ ఉండవా అంటే సెమీస్ ఉంటాయి, బట్ అవి కూడా ప్రీమియం క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా ఉంటాయి. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఇలాంటి ఆఫర్స్ ఓన్లీ 5 days. వీళ్ళు మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళు అస్తమాన ఆఫర్స్ అయితే ఇవ్వరు, అది మాత్రం కన్ఫర్మ్ ఇవ్వరు. కాబట్టి ఇచ్చినప్పుడు మనం గ్రాప్ చేసుకోవడమే. సో ఆ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీస్ ఎలా ఉంటాయి, ఎలాంటి న్యూ కలెక్షన్ వచ్చింది అనేది చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మరి అలాగే మీరు చేయవలసిందల్లా లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే ఫాలో అయిపోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంటే అప్పటికప్పుడు మళ్ళీ అందిస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా వీడియోలో కూడా వచ్చేసేయండి. హాయ్ మేడం, చెప్పండి చెప్పండి. టిష్యూ మీద బీట్స్ వర్క్ వచ్చిందండి, మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నవేనా? ఇవంతా టిష్యూ మీద వర్క్ మేడం. మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్యూర్ ప్రీమియం టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. టిష్యూ మీకు ఆల్రెడీ చెప్పాను, లగ్జరియస్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా దొరుకుతాయి. సెమీస్ నుంచి అంటే మీకు అఫోర్డబుల్ ప్రైస్ నుంచి ప్రీమియం వరకు A to Z దొరికేస్తాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ప్రీమియం, పూర్తిగా ప్యూర్ క్వాలిటీ టిష్యూ ఫ్యాబ్రిక్స్ అన్నమాట. మీరు చూడండి ఎంత స్మూత్ గా ఉందో. ఎప్పుడైనా ప్యూర్ కి వెళ్ళే కొద్ది ఫ్యాబ్రిక్ ఇలా స్మూత్ గా ఉంటుంది. ఇదంతా కూడా కంప్లీట్ బీడ్ వర్క్ వచ్చింది. ఇది నార్మల్ గా ఫ్రాక్స్ కి బాగుంటుంది, లెహంగాస్ కి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. జెంట్స్ కుర్తాస్ కూడా తీసుకుంటున్నారు. ఇవి మనకి లెహంగాస్ అంటే బార్డర్ టైప్ కావాలి అనుకునే వాళ్ళకి అలా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లో చూసారా, మనకి ఇది బార్డర్ టైప్ కావాలి అనుకునే వాళ్ళకి. లేదు ఇలా అక్కర్లేదండి మాకు ఆల్ ఓవర్ వర్క్ కావాలి అనుకుంటారా, ఇలా చూసారా వీటిలో. ఓకే, ఇందులో ఇంకొక మోడల్. బాబోయ్ లెంత్ ఏంటండి, ఎంత ఉంది? అంటే లాంగ్ ఎంత డ్రెస్ కుట్టించుకోవడానికా, నైట్ కుట్టించుకోవడానికా? మీకు హైట్ సరిపోతుంది మేడం. నేను చాలా హైట్ అండి, నాకే హైట్ గా ఉంది ఇది. చూసారా ఎంత లెంత్ ఉందో. అంటే నార్మల్ గా ఇలా ఇంత విడత రాదు, విడత లెంత్ వచ్చి నార్మల్ గా శారీ పన్నా వస్తుంది. శారీ పన్నా కూడా కాదు, దీనికి ఏదైనా పేరు చెప్పాలేమో. నార్మల్ గా మనకి బ్లౌజ్ పన్నా శారీ పన్నా అని చెప్తారు కదండి. శారీ పన్నా ఎందుకు పని చేస్తుందండి చూడండి. నేనే మామూలుగా హైట్, నాకు ఇక్కడికి వచ్చిందంటే ఇది ఎంత ఫ్యాబ్రిక్ ఉందో చూడండి. మీరు బ్లౌజ్ కానీ దేనికైనా తీసుకోవాలంటే ఇందులోనే మనకి పై పీస్ సరిపోద్ది, అంత ఉంది. వీటితో పాటుగా ఇవన్నీ కూడా మొత్తం అవేనా ఫ్యాబ్రిక్స్? అమ్మో, ఇది మేడం ఇది జార్జెట్ మీద బీట్స్ వర్క్ వచ్చింది. జార్జెట్ మీద బీట్స్ వరకు, అందులోను బ్లాక్ రెడ్ పేర్ చేసి బ్లౌజ్ ఏదైనా వేసుకుంటే అదిరిపోద్దండి అసలు. ఇది భలే ఉంది కదా. కాకపోతే వెస్ట్రన్ ఫ్రాక్స్ స్టైలిష్ గా కుట్టించుకుంటారు చూసారా కొంతమంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్, వాళ్ళకైతే అదిరిపోద్దండి. ఇది నెట్ మీద, ఇది నెట్, అది ప్యూర్ జార్జెట్ చూసాం కదా. నెట్ మీద కూడా వర్క్ చూడండి. మీకు ఇలాంటి వర్క్స్ బయట మార్కెట్ లో చూస్తారు. ప్రీమియం క్వాలిటీ అని ఎందుకన్నానో నీకు ఈ ఫ్యాబ్రిక్ ఇలా వీడియోలో చూస్తే కూడా తెలుస్తుంది. భలే ఉంది కదండి అసలు, ఎంత క్లాసీగా ఉంది చూడండి. వర్క్ కూడా ఎక్కడా కూడా ఒక మాస్ లుక్ అనేది కొంచెం కూడా లేదు, అంత క్లాస్ గా ఉంది. ఇది చూడండి వైట్ ఇది సిమ్మర్ కదా, అది సిల్వర్ కాదు సిమ్మర్ అన్నాను. ఇదే కదా ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇదే. వా, ఇలా పేరప్ చేసేసుకున్నావు డ్రెస్ చేసేసుకుంటే అద్దరిపోద్ది. సత్య గారు ఇవేం ఫ్యాబ్రిక్స్? ఇది నెట్ మీద అండి, నెట్ సాఫ్ట్ నెట్. ఇది నెట్ మీద బీట్స్ వర్క్ వచ్చి ఇలా థ్రెడ్ వీవింగ్ వచ్చింది ఒకసారి. వా, అదిగోండి. వా, చాలా హైలైట్ అండి హాఫ్ సారీస్ కి, లాంగ్ ఫ్రాక్స్ కి. నెట్ కూడా చాలా సాఫ్ట్ నెట్ వచ్చిందండి. దానిపైన మనకి మంచి థ్రెడ్ అసలు దీన్ని ఏం వర్క్ అని కూడా చెప్పలేము, ఎందుకంటే ప్రీమియం క్వాలిటీస్ ఉంటాయంటే చూడండి. నార్మల్ గా ఒక చెల్లా వర్క్ కాదు, అలాగని కటింగ్ వర్క్ కాదు, సంథింగ్ ఏదో తెలియట్లేదు, కాటన్ తో చేసిన వర్క్ లా ఉంది. ఈ వర్క్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది. ఏదైనా న్యూ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్, దానిపైన ట్రెండింగ్ వర్క్, అది కూడా వర్క్ చూడండి మంచి ప్యాస్టల్ కలర్స్ లో వచ్చింది. పార్టీ వేర్ సారీస్ కూడా యూజ్ చేయొచ్చు మేడం. డెఫినెట్ గా ప్రీమియం పార్టీ వేర్, ఇంకా అసలు నార్మల్ పార్టీ వేర్ కదా, చాలా క్లాస్ గా ఉంది. అందులో వాడిన కలర్స్ కూడా అన్ని మంచి ప్యాస్టల్ షేడ్స్ వాడారు. దాని మీద వర్క్ కూడా కంప్లీట్ గా మగ్గం వర్క్ అండి, ఎంత క్లాసీగా ఉంది చూసారా. ఇలాంటి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అన్నింటిపైన కూడా ఫ్లాట్ 15%. ఇది ఒక్కటే కాదు, మనకి షోరూమ్ మొత్తంలో ఉన్న అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మీద కూడా మనకి ఫ్లాట్ 50% అనేది కన్ఫర్మ్. 15%, సరిగ్గా వినండి, ఫ్లాట్ 15%. ఇంకొక విషయం అండి, మేము చూపిస్తున్న ప్రతి డిజైనర్ ఫ్యాబ్రిక్ లోనూ కూడా మినిమం 12 కలర్స్ ఉంటాయి, మాక్సిమం 25 కలర్స్ ఉంటాయి. 24 కలర్స్ అంటే మీకు అర్థం కావాల్సింది ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉంటుందో. ఒక డిజైనర్ క్లాత్ చూపించామంటే అందులో మినిమం 12 కలర్లు గ్యారంటీగా ఉంటాయి. ఇంకా ఎక్కువ ఉండే వాటిలో 24 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇలాంటి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఇంకా చాలానే ఉన్నాయి, కొన్ని చూపించేస్తాను చూసేయండి. నార్మల్గా ఆఫర్స్ ఇస్తున్నారంటే నేను ఆల్రెడీ చెప్పాను కదండి, అప్ టు 50% మీకు రిమైనింగ్ పీసుల మీద ఉంటుందని. అలా ఇవ్వడం కామన్, అంటే మిగిలిపోయిన పీసులే కదా, 1/2 మీటర్ నుంచి మీటర్, 2 మీటర్లు, 3 మీటర్లు ఇలా ఉంటుంది, ఇలా ఇస్తారని అనుకోవచ్చు. కానీ అవి కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. ఇంకా పెద్ద విషయం ఏంటంటే కంప్లీట్ స్టోర్ మీద మీకు ఫ్లాట్ 15% అనుకున్నాం కదా, అది ఉన్న స్టాక్ మాత్రమే కదండి. చూడండి మొత్తం మార్కెట్లోకి సరికొత్తగా వచ్చిన ట్రెండింగ్ ఐటమ్ అనమాట, ఇంకా మార్కెట్లోకి పూర్తిగా రాలేదు. ఇలాంటి ఐటమ్స్ అన్నింటిపైన కూడా మనకి ఫ్లాట్ 15%. అంటే ఒకటి కాదండి, ఓల్డ్ స్టాక్ మీద ఆఫర్ ఇవ్వడం ఎవరైనా ఇస్తాడు సీరియస్ గా చెప్పుకోవాలంటే. కానీ మనకి మార్కెట్ లో వచ్చిన సరికొత్త ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ అన్నింటిపైన కూడా ఫ్లాట్ 15 ఇస్తున్నారు.
ఇది లవ్లీ మ్యాచింగ్ సెంటర్ వాళ్ళకి మాత్రం విచిత్రం, ఎందుకంటే వీళ్ళు నార్మల్ గా క్వాలిటీ ఎక్కువ ఉంటుందండి, తక్కువ మార్జిన్ వేసుకుంటాం, అందుకని మేము ఆఫర్లు ఎక్కువ పెట్టమంటారు. బట్ ఎప్పుడైతే యానివర్సరీ సేల్ వచ్చిందో లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఇచ్చారని, అదే యానివర్సరీ సేల్ మళ్ళీ వచ్చినప్పుడు జనాల నుంచి ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా ఇలాంటి మంచి మంచి డిఫరెంట్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అన్నింటిపైన కూడా ప్రైస్ అనేది అలా వేస్తున్నారు. అసలు ఇది ఒక్కసారి చూడండి ఎలా ఉందో. మనకి గోల్డ్ బ్లౌజులు చాలా రకాలు, అంటే ఎక్కువ శారీస్ మీదకి సెట్ అవుతాయని తీసుకుంటూ ఉంటాం కదా. అసలు ఈ టైప్ డిజైన్ మీరు ఇంతకు ముందు ఎక్కడైనా చూసారా? మీరే ఏంటండి, నేను కూడా చూడలేదు. ఇలాంటిది ఒక బ్లౌజ్ సెట్ తీసుకుంటే మనకి గోల్డ్ ఫినిషింగ్ దేనికి వస్తే ప్రతి శారీకి కూడా హ్యాపీగా మ్యాచ్ అయిపోద్ది. చాలా డిజైనర్ గా కూడా ఉంది చూడండి, చక్కటి ఫ్లోరల్ డిజైన్. వీటిల్లో కూడా కలర్ ఆప్షన్స్, డిజైన్ ఆప్షన్స్ ఉన్నాయి. అది బిస్కెట్ కలర్ కాబట్టి అలా అనుకుంటున్నాం చూడండి. అసలు ఫ్యాబ్రిక్ దగ్గరగా చూస్తే మీరు వదలలేరు, అంత బాగున్నాయి. ఎల్లో, పింక్ కానీ రెడ్ కానీ అలాంటి శారీస్ కి, పట్టు శారీస్ మీద కూడా చక్కగా డిజైనర్ బ్లౌజెస్ కుట్టుకోవచ్చండి. ఇలాంటి సరికొత్త ఫ్యాబ్రిక్స్ అన్నింటిపైన కూడా ఫ్లాట్ 15% అనేది కంపల్సరీగా ఇస్తున్నారు. ఇవ్వాలి, అడిగి తీసుకోండి. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. సత్య గారు, అసలు ఇది ఏంటి ఫ్యాబ్రిక్స్ ఏంటివి? ఇది ప్యూర్ జార్జెట్ మేడం. ప్యూర్ జార్జెట్. జార్జెట్ మీకు డైబుల్ ఐటమ్ కూడా. అస్సలు ఇవి ఒక్కసారి చూడండి, మీరు అఫ్ కోర్స్ లైట్ కలర్ పడతాం అనుకునే వాళ్ళు కూడా ఇలా శారీ తీసేసుకోవచ్చు. చక్కటి డిజైనర్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇక్కడ బ్లౌజెస్ కూడా దొరుకుతాయి. మీకు ఇక్కడ ఎందుకు చూపిస్తున్నామంటే ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ మొత్తంలో సింపుల్ బుటీ, ఇలా హెవీ బుటీ విత్ కట్ వర్క్ వచ్చింది, స్కాలప్ వచ్చింది. ఈ స్కాలప్ కూడా చూడండి, ఇదో రకం స్కాలప్, ఇదో రకం. అందులో సిల్వర్, ఇందులో ఇంకొకటి. ఇదైతే వితౌట్. అసలు నేనైతే నా సజెషన్ అయితే ఇలా తీసేసుకుని ఏ డార్క్ పింక్ కలర్ బ్లౌజ్ మీద మంచి మంచి డిజైన్స్, పొజిషన్ ప్రింట్స్ ఉన్న బ్లౌజెస్ అదిరిపోతాయి. ఇందుకీ ఈ ఫ్యాబ్రిక్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు మార్కెట్ లో ఎక్కడో ఫంక్షన్కి వెళ్తారు, ఏదో చీర బాగా నచ్చేస్తుంది, మీరు ఎంత వెతికినా దొరకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేవి మీకు తెలుసు కదండి, ఇంగ్లీష్ కలర్ అనే పేరుతోటి మనకు అర్థం లేని, అంటే మనకు తెలియని పేర్లతో చాలా కలర్స్ అయితే వచ్చేసాయి. అలాంటి కలర్స్ కావాలి అనుకున్నప్పుడు, మీకు నచ్చంది దొరికినప్పుడు, ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా డయబుల్ అనమాట. ఇక చూడండి, ఇంకా ఎన్ని తాళ్ళు ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా డయబుల్. అంటే మీకు నచ్చిన కలర్ ని తీసుకెళ్లి హ్యాపీగా మీకు నచ్చిన కలర్ డై చేయించుకోవచ్చు. మన రాజమండ్రిలో కూడా కొన్ని చోట్ల డైయింగ్ వేస్తున్నారంట. అతి త్వరలో, చాలా కష్టపడైనా సరే వాళ్ళని పట్టుకుని చూపిస్తాను డెఫినెట్ గా. చూసారు కదా ఎంత బాగున్నాయో ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా. నచ్చిన శారీస్ ఏమైనా సరే మీరు డైబుల్ చేయించుకోవచ్చు. మీకు పదే పదే చూపిస్తున్నామంటే అసలు ఎలా ఉందో చూడండి ఫ్యాబ్రిక్, అసలు సూపర్ కదా. చూసారు కదండి, ఇప్పుడు మనకి ఇది శారీ చాలా బాగుంటుందని అనిపించింది నాకు. అఫ్ కోర్స్ మీకు నచ్చిన కలర్ ఉంటే డైబుల్ కూడా చేయించుకోవచ్చు అంటున్నాం కదా. ఇప్పుడు ఈ సింపుల్ గా చెప్దాం, ఇది లెహంగా ఫ్యాబ్రిక్ అనుకోండి. అసలు ఇది ఓణి వేస్తే అసలు ఎలా ఉంటారో అమ్మాయిలు ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయండి. ఇలా లేదు, ఇది బ్లౌజ్ వేసి ఇది శారీ తీసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇలాంటి డార్క్ కలర్ ఏదైనా పొజిషన్ ప్రింట్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఇది శారీ తీసుకుని ఇది బ్లౌజ్ వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇలా ఏదైనా భలే ఉంది కదా అని మీకు కంటికి అనిపిస్తుంది కదా. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మీరు ఎలా చెప్పాలి, మీకు సింపుల్ డిజైనర్ శారీ కావాలి, ఆ శారీ ఇంకెవరి దగ్గర ఉండకూడదు. మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే యూనిక్ గా కనిపించాలి. అలాంటప్పుడు ప్రిఫర్ చేయాల్సిన ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవి. ఇది అఫ్ కోర్స్ ఇది కాదండి, మాకు వేరే కలర్ కావాలంటే వీటిలో డైబుల్ చేయించుకోవచ్చు. కాకపోతే అంతకు మించిన కలర్ ఆప్షన్ ఇక్కడే దొరుకుతుంది. ఇప్పుడు మార్కెట్ లోకి వస్తున్న ఇంగ్లీష్ కలర్స్ కానివ్వండి, ఏంటో బిగీ కలర్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి. ఆ ఫ్యాబ్రిక్స్, ఆ కలర్స్ అన్ని కూడా మనకి ఇక్కడ లవ్లీ మ్యాచింగ్ సెంటర్ లో దొరికేస్తాయి. ఎందుకంటే టు బి ఫ్రాంక్, మనం తమిళ మీద కూడా చెప్పేస్తాము, ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇక్కడ. అంటే సెమీస్ ఉండవా, బడ్జెట్ లో ఉండవా అంటే కాదండి, మీటర్ 40-50 నుంచి కూడా ఉంటాయి. బట్ అందరికీ అన్ని వర్గాల వారికి ఉంటాయి. బట్ ప్రీమియం కావాలి అనుకునే వాళ్ళకి నాకు ఇది దొరకదు అనే స్కోప్ లేకుండా దొరుకుతుంది అనమాట. ఇదే ఇందాక నుంచి పట్టుకుని చూపిస్తే మీకు చాలా చూపించాలి ఇంకాను. ఒక నిమిషం. డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అంటే మనకి ఫ్లాట్ 15% డిస్కౌంట్ ఇస్తున్నారంటే సరికొత్త ఫ్యాబ్రిక్స్ మీదే అనుకున్నాం కదండి. ఆ సరికొత్త ఫ్యాబ్రిక్స్ లో ఎలాంటి కలెక్షన్ ఉందో ఒక్కసారి ఇలా చూసేయండి. ఇది ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట. ప్యూర్ టిష్యూ మీద డిఫరెంట్, అసలు ఈ వర్క్ పేరు చెప్పడం నా వల్ల అయితే అవ్వట్లేదు. జరీ వర్క్ కూడా కాదండి, సంథింగ్ ఈ థ్రెడ్ ఏంటో తెలియట్లేదు, కానీ చాలా ట్రెండీగా ఉంది. లెహంగాస్ కి, లాంగ్ ఫ్రాక్స్ కి, ముఖ్యంగా గాబ్రా లాంటి వాటికి అయితే భలే ఉంటుందండి. డిఫరెంట్ ఇంగ్లీష్ కలర్స్ లో. ఇది చూడండి ఒకసారి, ప్యూర్ షిమ్మర్ ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది. దీని మీద కంప్లీట్ బీడ్ వర్క్ విత్ స్వాన్ తోటి ఎంత బాగా వచ్చిందో చూడండి. చక్కగా క్రేన్స్ తోటి మోడల్స్ వచ్చినాయి, భలే ఉన్నాయి. ఏదైనా ఫ్యాబ్రిక్ అనేది మాత్రం ప్యూరే. దాంతో పాటు అసలు ఎలా ఉందో చూడండి, బీడ్ వర్క్ అంటే ఇలా ఉండాలి. అసలు ఎంత క్లాస్ గా ఉందో చూడండి. ఏ పక్క చూసినా సరే అసలు కట్టుకోవాలనిపించేలాగా ఉంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా మెయిన్ గా ప్రీమియం క్వాలిటీకి వెళ్ళే కొద్ది కూడా ఫ్యాబ్రిక్స్, మనం షిమ్మర్ చెప్పినా, గ్లాస్ ఆర్గంజా చెప్పినా, గ్లాస్ టిష్యూ చెప్పినా, ఏదైనా ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా అవసరం. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి, అంటే బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్స్ అనమాట. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఇంత షైనింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇరిటేషన్ వచ్చేలా ఉంటాయి. బట్ ఇక్కడ ఫ్యాబ్రిక్స్ ప్రీమియం క్వాలిటీలో ఉన్న ప్రతి ఫ్యాబ్రిక్ కూడా
అసలు ఇరిటేషన్ రావండి, అంత స్మూత్ గా ఉంటే చూడండి ఎంత బాగుందో. సత్య, చెప్పండి. నువ్వు తీసుకొస్తున్న ఫ్యాబ్రిక్ ఇందాక నుంచి చూపించమ్మా, ఏంటిది? ఇది జిమ్మిచో మేడం. ఓకే, జిమ్మిచూ మీద వర్క్. జిమ్మిచో మీద వర్క్. దీంట్లో కూడా కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ఏదైనా కలర్స్ గురించి డౌట్ అక్కర్లేదండి. ఎలాంటి డిజైనర్ ఫ్యాబ్రిక్ లో 14 కలర్స్ మినిమం ఉంటాయి, మాక్సిమం 24 కలర్స్, 28 కలర్స్ ఉంటాయి. ఇది చూడండి, సాఫ్ట్ గ్లాస్ ఆర్గంజా ఫ్యాబ్రిక్, అసలు ఎంత స్మూత్ గా ఉందో చూడండి. షైనింగ్ కూడా మీకు అలా అలా తెలుస్తుంది అంతే. ఆయిలీ అంటారు చూసారు, మ్యాట్ ఫినిషింగ్ అలా ఉంది. మొత్తం వర్క్ అంతా కూడా చక్కగా మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది విత్ స్కాలప్ కూడా. చాలా ట్రెండీగా ఉంది కదా. ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్స్ లో ఒకసారి వర్క్ చూడండి, ఎక్కడో చూసినట్టు ఉంది కదా. మనం చిన్నప్పుడు బెడ్ షీట్స్ మీద వాటి మీద కుట్టేవారండి మ్యాటీ వర్క్. ఇప్పుడు దీన్నే క్రాస్ స్టిచ్ అని కూడా అంటున్నారు. అదే క్రాస్ స్టిచ్ అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. అంటే వింటేజ్ స్టైల్ వర్క్ తో కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అన్నిటి మీద కూడా వింటేజ్ స్టైల్ వర్క్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీకు అందరికి ఇవి ప్రత్యేకంగా చూపించడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ వర్క్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు. ఇవి మనకి కంప్లీట్ వింటేజ్ స్టైల్ అన్నమాట. క్రాస్ స్టిచ్ అంటారు, మ్యాటీ వర్క్ అంటారు, ఎలా అయినా అనొచ్చు. డిజైన్ చూడండి ఎంత క్లాసిక్ ఉందో. ఇలాంటి ప్రతి ఫ్యాబ్రిక్ లోను కూడా మినిమం 12 కలర్స్, మాక్సిమం 24 కలర్స్ ఉంటాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. కొన్నిట్ల మీద 48 కలర్స్ కూడా ఉంటాయండి. ఇదేదో సీక్వెల్ నెంబర్ లా ఉంది కదా, గమనిస్తుండండి. నెక్స్ట్ చూపిద్దాం. ఇవి చూడండి, అంటే కొత్త డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అనేది చూపించేస్తున్నాం కదా. ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ మీద చక్కగా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చేసి దానితో పాటు బెనారస్ బార్డర్ వచ్చింది. అసలు లెహంగా ఫ్యాబ్రిక్స్ అంటే మనం నార్మల్ గా ఇలాంటి వర్క్ ప్యాటర్న్ చూస్తాం, లేదంటే ఇలా బార్డర్ ప్యాటర్న్ చూస్తాం. అసలు ఎంత ట్రెండీగా ఉందో చూడండి. ఇలాంటి ఫ్యాబ్రిక్ చూసిన తర్వాత ఇలా వేసేసుకోకపోతే ఎలా చెప్పండి, భలే ఉంది కదా. ప్యూర్ డోలా అండి విత్ బెనారసీ బార్డర్, దాంతో పాటు స్కాలప్ వర్క్ వచ్చింది. చాలా ట్రెండీగా ఉంది కదా. వీటిల్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇది గ్రీన్, ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్, ఇలాంటి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైనా సరే మీటర్ 15% గ్యారంటీకి ఇస్తారు. వాటితో పాటు కొన్ని పర్టికులర్ ఐటమ్స్ మీద 20% ఉంది, 30% ఉంది, 40% ఉంది. రిమైనింగ్ ఏవైతే మిగిలిపోయిన పీసులు ఉంటాయో 1/2 మీటర్ నుంచి మనకి 4 మీటర్స్ వరకు ఉంటాయి అవైలబుల్ గా. అవి కూడా ఒకసారి చూపిస్తాను. ఈ పీసెస్ అన్ని కూడా ఫ్లాట్ 50%. ఫ్యాబ్రిక్ స్టోర్ కి వచ్చేసి ఇలాంటివి చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా, అబ్బాయిలు చొక్కాలు మోదీ కోట్లు కాదండి. ఒక్కసారి ఇలా చూడండి, ఇలా మీకు ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో బాగా డిజైన్ చేసి చూపిస్తున్నారు కదా. ఈ ఫ్యాబ్రిక్స్ మెన్స్ కుర్తాస్ కి కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. ఇందులో ఎలాంటి డిఫరెంట్ స్టైల్స్ చేసుకోవచ్చు అనేది మీకు చూపించడం కోసం మాత్రమే. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. వీటితో పాటు ఇంకా మీకు ఈ వీటిల్లో కూడా ఈ మెన్స్ కుర్తాస్ కూడా మనకి డైబుల్ మెటీరియల్స్ ఉన్నాయండి. ఇవి మనకి నచ్చిన కలర్ ఒకవేళ కపుల్స్ తీసుకున్నారనుకోండి, అలా కపుల్స్ కావాలన్నప్పుడు ఖచ్చితంగా కాంబినేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అమ్మాయి చీర కలర్ సేమ్ దొరకలేదు, లెహంగా కలర్స్, అలాంటప్పుడు మనం డైబుల్ చేయించుకోవడానికి కూడా మెటీరియల్స్ అవైలబుల్ గా ఉంటాయి అనమాట. మార్కెట్ లో అసలు ఒక 2 ఇయర్స్ నుంచి బాగా ట్రెండ్ అయిపోతున్న పొజిషన్ ప్రింట్స్. ఇవి మనకి చినోన్ ఫ్యాబ్రిక్ లోను, తర్వాత చినోన్ లోను, లెనిన్ లోను, జార్జెట్ లోను, షిఫాన్ లోను, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో మనకి ఇలాంటి పొజిషన్ ప్రింట్స్. ఇవి బ్లౌజెస్ కి బాగుంటాయి, ఫ్రాక్స్ కి బాగుంటాయి, వెస్ట్రన్ టాప్స్ కి బాగుంటాయి, ప్లాజోస్ కి బాగుంటాయి. అఫ్ కోర్స్ వాట్ నాట్ ఏదైనా సరే డిజైన్ చేయించుకోవచ్చు. వీటిలో కలర్స్ డిజైన్స్ చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. మీకు ఒకే కలర్స్ కావాలి అన్నా సరే, మల్టీ కలర్ కావాలన్నా సరే, ఏదైనా సరే వర్కౌట్ అయిపోతే. అసలు ఎంత డిజైనర్ గా ఉన్నాయి చూడండి. ఇవి మీకు దీంతో మీరు ఏమి డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా మనకి కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అన్నింటిపైన కూడా ఫ్లాట్ 15 ఉంది. కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మీద ఫ్లాట్ 20, 30, 40, రిమైనింగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫ్లాట్ 50% కూడా ఉన్నాయి. సతీ, ఇదేంటి ఫ్యాబ్రిక్? టిష్యూ మేడం. ప్యూర్ టిష్యూలోను, సిమ్మర్ లోను అసలు మన దగ్గర ఉన్న వెరైటీస్ ఇంకెక్కడ దొరకవేమో కదా. ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్, ఒక్కొక్క మోడల్ కదండి. మీకు మెటీరియల్ మాత్రం ఫ్రెష్ స్టాక్ లో కలర్ ఆప్షన్స్ ఉంటే ఎలా ఉంటాయి అన్నాను కదా. మీకు ఒకసారి కలర్స్ చూపిస్తాను చూడండి. అసలు ఇంత కలర్ ఆప్షన్ మీకు బయట మార్కెట్ లో అసలు ఎక్కడ దొరకదండి. అసలు భలే ఉంది చూడండి. ప్యాస్టల్స్ ఉన్నాయి, డార్క్ షేడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా మీకు ఒక దాంట్లో ఒక 12 to 13 కలర్స్ చూపించాను కదా. ప్రతి దాంట్లోనూ ప్రతి ఫ్యాబ్రిక్ లోనూ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది మాత్రం వదలలేకపోతున్నాం చందు గారు. ఓ బ్లౌజ్ కట్ చేయించుకుని దీనికి మంచి ప్రాణి కలర్, మంచి బ్రైట్ వైలెట్ కలర్ అలాంటి శారీ చేసుకుంటే అదిరిపోద్దండి అసలు ప్యూర్ కాంట్రాస్ట్ లో. వీటి గురించి ఇంకా పర్టికులర్ గా చెప్పక్కర్లేదు. మీకు పొజిషన్ ప్రింట్స్ లో వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ మన రాజమండ్రి మొత్తంలో ఇంకెక్కడ తీసుకురాలేరు, అంత కలెక్షన్ ఉంటుంది. ఇక్కడ చూపించింది ఎంత ఇక్కడ పైన వాటిలో ఒక 3/4 చూపించండి. కింద 1/4, 2/4, 3/4 కాదండి. దాన్ని ఎలా కొలవాలి, ఒక ర్యాక్ ఓ పక్కంతా అయ్యే ఉంటాయి, అంత కలెక్షన్ ఉంటుంది. అఫ్ కోర్స్ లవ్లీ మ్యాచింగ్ సెంటర్ డైలీ విజిట్ చేసేవాడు తెలుస్తుంది. అసలు ఫ్యాబ్రిక్స్ న్యూ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ అంటే ఎలా ఉన్నాయో చూడండి. అసలు ఇలా చూడండి ఒకసారి, సూపర్ కదా. ప్యూర్ చినోన్ పట్టు ఫ్యాబ్రిక్ అండి. దానిపైన మల్టీ కలర్
డిజిటల్ డిజైన్, దానికి మళ్ళీ అవుట్లైన్ అంతా కూడా హ్యాండ్ వర్క్ వచ్చింది చూడండి, అసలు ఎంత క్లాసీగా ఉందో. నార్మల్ గా ఒక విలేజ్ ట్రెడిషన్ ని తీసుకుని, విలేజ్ థీమ్ తీసుకుని తీసుకొచ్చారు, అసలు ఎంత ట్రెండీగా ఉందో చూడండి. ఇక్కడ చూస్తున్నా ఒక్కసారి ఇలా కిందకి చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఫ్లోరల్ థీమ్ తో వచ్చిన కంప్లీట్, ఇక మొత్తం A to Z చివరి వరకు చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా పొజిషన్ ప్రింట్స్, ఒక్క పొజిషన్ ప్రింట్స్ లోనే ఎంత కలెక్షన్ ఉందో చూడండి. అన్ని కూడా ఫ్లోరల్ థీమ్ తో తీసుకున్న డిఫరెంట్ కలర్స్. మార్కెట్ లో మనం ఏదైనా ఒక కలర్ కావాలి అని ఒక శారీ గానీ బ్లౌజ్ గానీ ఏదైనా తెచ్చుకుంటే కాంబినేషన్ దొరకదు అనే ఛాన్సే ఉండదు. ఇలాంటి రేర్ కలర్స్ కూడా, అసలు ఒకసారి కలర్ చూడండి ఎలా ఉందో. ఇది ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ చినోన్ సిల్క్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద ఉన్నాయని మీకు చెప్పడం కోసం. ఇది చూడండి మనకి సాటిన్ పట్టా వస్తుంది అలా వచ్చింది, కానీ ఇది కూడా మనకి చినోన్ ఫ్యాబ్రికే. ఇదిగో చూడండి అస్సలు అబ్బబ్బబ్బబ్బా, బట్టలను చూస్తేనే నగలను చూస్తేనే ఆడవాళ్ళు మనకి చంద్రముఖులు వస్తారంటారు, ఎందుకు రాదు చూడండి అసలు ఎలా ఉందో. ఇది శారీకైనా చాలా బాగుంటుంది, మనకి లెహంగాస్ కానీ టాప్స్ కూడా చాలా బాగుంటుంది. వెస్ట్రన్ టాప్స్ ఇప్పుడు మనకి ప్లాజో ప్యాంట్స్ వచ్చి కట్టుకుంటున్నారు చూసారా, ఇప్పుడు షరారా డిజైన్స్, అలాంటివి డిజైన్ చేయించుకోవాలంటే అద్దరిపోతాయండి, అసలు భలే ఉన్నాయి కదా. ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లోనూ ఉంటాయి, ప్రీమియం లోనూ ఉంటాయి. బట్ అన్నిటి మీద కూడా ఫ్లాట్ 15% నుంచి 50% వరకు డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ 5 days. డ్రెస్సెస్ ఏమైనా డిజైనర్ గా మనం ఆడపిల్లలకు కానీ మనకు కానీ డిజైన్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు పైన కోట్ మోడల్స్ కి ఇప్పుడు నేను చూపించిన పొజిషన్ ప్రింట్స్ అన్ని బాగుంటాయి. బట్ లోపల ప్లాజోస్ అంటే విడితే ఎక్కువ వచ్చే ప్లాజోస్ కానీ పైన యోక్ పార్ట్ దగ్గర బాటమ్స్ కానీ వస్తాయి కదా టాప్స్, వాటిని డిజైన్ చేయించుకోవడానికి ప్లెయిన్ లో ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి చూడండి. ఈ కిందవన్నీ కూడా ప్యూర్ జార్జెట్లు, ప్యూర్ సాటిన్ సిల్క్లు, ఇవన్నీ చూసారా ప్యూర్ డిజిటల్ ప్రింట్స్. అసలు ఎలా ఉందో ఫ్యాబ్రిక్, అసలు కొంచెం ముక్కైనా కూడా ఎంతో క్వాలిటీ అన్నట్టు ఉన్నాయండి. ఇవన్నీ కూడా అలాంటి ఫ్యాబ్రిక్స్ అనమాట. చూడండి మోడల్స్ ఎన్ని ఉన్నాయో. అఫ్కోర్స్ ఇవి ఎన్ని ఉన్నాయి అనేది మీకు ఇలా ఒకటి వేస్తూ ఉంటే 4-5 రోజులు ఇక్కడే ఉండాలి, అంత ఉంది సరుకు. వీటిలో ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్, ఇది చూడండి ప్యూర్ షిఫాన్ లో ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్. ఇది ప్యూర్ జార్జెట్. ఇది కూడా మనకి నాకు తెలిసి 100 grams 120 grams అని కాకుండా దానికి మించిన గ్రామ్స్ ఏమైనా ఉంటే ఆ గ్రామ్స్ అని చెప్పొచ్చేమో, అంత క్వాలిటీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్ లో గ్లాస్ టిష్యూ ఉంటాయి, స్పేస్ సిల్క్ ఉంటాయి, గ్లాస్ ఆర్గంజా ఉంటాయి, A to Z మార్బుల్ సెక్షన్ దగ్గర నుంచి క్రష్డ్ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసారా, అక్కడ వరకు మీరు ఒకసారి అలా చూడొచ్చు, అలా చూపించాం అలా చూడొచ్చు. మొత్తం ఇవన్నీ కూడా కంప్లీట్ గా ప్లెయిన్ శారీస్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇవన్నీ కూడా అలా ప్లాజో సెట్స్ డిజైన్ చేయించుకుని పైన ఈ ఏవైనా ఇలాంటి డిజైన్ ఫ్యాబ్రిక్స్ తో కోట్స్ చేయించుకుంటే సూపర్ ఉంటాయండి. ఇప్పుడు అమ్మాయిలందరూ కూడా ట్రెండ్ కి తగ్గట్టుగా ఫ్యాషనబుల్ గా కడుతున్నారు కదా, అలాంటి వాటికి చాలా బాగుంటాయి. దీనికి మించిన ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉందని చూసేద్దాం వచ్చేయండి. అదే ప్రీమియం ఫ్యాబ్రిక్ లో మనకి కాటన్స్ కంఫర్ట్స్ కూడా కావాలి కదండి, అలాంటి కంఫర్టబుల్ మెటీరియల్ చూపిస్తున్నాను. ఒక్కసారి లెనిన్ చూడండి, అసలు ఎంత క్యూట్ గా ఉందో, అసలు చూస్తే ఖచ్చితంగా కట్టేసుకోవాలి, తీసుకోవాలి. కార్డ్ సెట్ లాంటి వాటికి డిజైన్ చేయించుకోవడానికి ఇప్పుడు నేను చెప్పిన ప్లాజో సెట్స్ కానీ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కానీ అద్దరిపోతుంది. ఇది టాప్, ఇది ప్లేన్ వచ్చేసి బాటమ్. ఇలా కలర్ ఆప్షన్స్ చూపిస్తాను చూడండి. ఇది టాప్ కనుకోండి, ఇది ప్లేన్ వచ్చేసి బాటమ్, ఇది టాప్, దీనికి ఇలా ప్లెయిన్ బాటమ్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం డిజైన్ చేయించుకోవడానికి కూడా ప్రీమియం, ఇవన్నీ కూడా లెనిన్ ఫ్యాబ్రిక్స్ అండి. ఇది చూసారా, డార్క్ కలర్స్ కావాల్సిన కూడా అవైలబుల్ గా. వీటిలో ఇంకా కలర్ ఆప్షన్స్ చూడండి. మొత్తం ఇక్కడ చూపిస్తున్న ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనకి కార్డ్ సెట్స్ కానీ డ్రెస్సెస్ కానీ చుడీదార్స్ కానీ దేనికైనా సెట్ చేసుకునే ఫ్యాబ్రిక్స్ అన్నమాట. వీటితో పాటు మల్ కాటన్ ఫ్యాబ్రిక్, మల్చందరి ఫ్యాబ్రిక్ మార్కెట్ లో ఎంత ట్రెండింగ్ లో ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా. వీటిల్లో ఉన్న కలర్ ఆప్షన్స్, డిజైన్ ఆప్షన్స్, సింపుల్ మిషన్ ఎంబ్రాయిడరీ ఎంత బాగుందో చూడండి. అబ్బాబ్బాబ్బా, ఫ్యాబ్రిక్ టచ్ ఫీల్ మల్కాటన్ అనేది మీకు ఎంత మల్కాటన్ లో కూడా మంచి డోరీ అండి. అసలు చూడండి ఎలా చెప్పాలి దీన్ని, అసలు ఏమన్నా వెల్వెట్ క్లాత్ కూడా పనిచేయదు అసలు, దీనికి అంత కంఫర్టబుల్ గా ఉంది. ప్యూర్ కాటన్స్ అండి, దీనికి ఎలాంటి స్టార్చ్ అవసరం ఉండదు, చాలా కంఫర్టబుల్ మెటీరియల్. వీటితో లాంగ్ ఫ్రాక్స్ కానీ మనకి అంబ్రెల్లా ఫ్రాక్స్ కానీ స్టిచ్ చేస్తే పిల్లలకి సూపర్ ఉంటాయండి. వీటిలో కూడా ఒకసారి ఇలా చూడొచ్చు మీరు, కలర్ ఆప్షన్స్ ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి. మొత్తం ఇవన్నీ మల్కాటనే, ఇవన్నీ కూడా లెనిన్సే. అంటే కాటన్ కంఫర్ట్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ఫ్లాట్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఈ 5 days పాటు. పట్టుల్లో ప్రీమియం క్వాలిటీస్ అంటే 100-120 కౌంట్స్, అది అలా కూడా చెప్పకూడదేమో. పట్టులో ప్రీమియమ్స్ అండి, ఇక అంతకు మించిన అలాంటి వాటిల్లో కూడా మనకి ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్స్ అండి. మనకి పట్టు చీరల మీద కానీ బెనారస్ చీరల మీద కానీ బ్లౌజెస్ ఒకవేళ డ్యామేజ్ అయినా మనం తిరిగి స్టిచ్ చేయించుకోవాలనుకున్నా, ట్రెడిషనల్ డ్రెస్సెస్ డిజైన్ చేయించుకోవాలనుకున్నా కూడా చూడండి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అనమాట. అది చెక్స్, ఇది బుటీ, ఇది చూడండి బుటీలో కొంచెం పెద్ద బుటీ, బాగా చిన్న బుటీ చూడండి. వీటిలో ఎన్ని కలర్స్, ఎన్ని రకాలు ఉన్నాయో. ఇదిగో ఇక్కడ మీకు చూపిస్తున్న ఇవన్నీ కూడా ప్రీమియం ప్యూర్ పట్టుస్ అంటే ఒక్కసారి ఇలా చూడండి మీరు. ఇందులో బుటీస్ ఉన్నాయి, చెక్స్ ఉన్నాయి, ఇలా ఆల్ జాల్స్ కూడా ఉన్నాయి.
ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్స్ అండి. ఇంకా అసలు సెకండ్స్ అనే ఛాన్స్ కూడా లేదు. బెనారస్ లో కానీ మీకు వెంకటగిరి ఫ్యాబ్రిక్ ఏదైనా సరే ప్యూర్ పట్టులో రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా. A to Z కవరేజ్ ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా అవే. చూడండి మనకి పట్టు ఫ్యాబ్రిక్ ఇలా కలనేతలో ఉంటుంది. చూసారా ఎంత క్లాసీగా ఉందో. చూడండి ఒకసారి అసలు భలే ఉందండి ఫ్యాబ్రిక్ మాత్రం. ప్యూర్ అనడానికి మనకి ఇలా నేతలో కూడా తెలుస్తుంది. దీంతో పాటు మనకి శారీస్ అయితే మనకి నేత తెలుస్తుంది కదా, అది ఇవి కూడా తెలుస్తాయి అనమాట. వీటిలో చూడండి ప్యూర్ పట్టులు అనమాట. ఇంకా ప్యూర్ పట్టులు అనడానికి ఇంకా అసలు ఈ కలర్ చూడండి, డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో చెక్స్ ఉంటాయి, ఇక్కత్ పట్టు, బెనారస్ పట్టు, ఇలా చాలా ఉంటాయండి. ఇది చూసారా ప్యూర్ ఇక్కత్ పట్టు, ప్యూర్ బెనారస్ జాల్, జూట్ బెనారస్ అండి. బెనారస్ కూడా నార్మల్ బెనారస్ కాదు, ఒకసారి సరిగ్గా చూడొచ్చు మీరు. ఇక ప్యూర్ పట్టు, ఇది బెనారస్ పట్టు, ఆ పట్టు ఈ పట్టు కాదు, ప్యూర్ పట్టు. ఇలాంటి ప్యూర్ కలెక్షన్ అంతా ఉంది. వీటి మీద కూడా డిస్కౌంట్ ఇస్తారు. చూసారు కదండి, ఫ్యాబ్రిక్ ప్రపంచంలో రాజమండ్రిలో ఇంతకు మించిన కంటెంట్, ఇంతకు మించిన పెద్ద స్టోరు, ఇంతకు మించిన ప్రీమియం నుంచి అఫోర్డబుల్ ప్రైసెస్ వరకు ఉండే కలెక్షన్ మరి ఎక్కడా దొరకదు. ఈ 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ యాన్యువల్ సేల్లో మీకు ఇస్తున్న ఆఫర్స్ని చక్కగా గ్రాప్ చేసుకోండి. ప్రీమియం ఫ్యాబ్రిక్స్ తక్కువ ప్రైసెస్లో వస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.